పొలిటికల్గా మీ జర్నీ, మీరు పడ్డ కష్టాలు కానీ ఒకసారి మాతో. ఏ కష్టాలు పడలేదు. పోటీ చేయమన్నారు, పోటీ చేశాను, ఎమ్మెల్యే అయ్యాను. ఒకసారి జాలే అనుకున్నాను. నో 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 నో. సెకండ్ టైం ఆయన మంత్రి అయ్యాను, 2 రాష్ట్రాలకి క్యాబినెట్ మినిస్టర్. అవును. నేను కష్టపడ్డదేముంది, సామాన్యుల కోసం. అన్న ఎన్టీ రామారావు గారు నా దేవుడు. ఆయన పార్టీ పెట్టిందే, పాలిటిక్స్లోకి వచ్చిందే పేదవాళ్ళను ఆదుకోవటానికి. అలాంటి పేదవాళ్ళు, నేను రెండోసారి పోటీ చేయడానికి కారణమే అది. నేను నో అన్నోన్ని రెండోసారి చెయ్యాలి, ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలి, ఇలాంటి వాళ్ళ కోసం పనిచేయాలి, అందుకే అన్నగారు పార్టీ పెట్టిండా, పాలిటిక్స్లోకి వచ్చిండా అనుకున్నాను. డైరెక్ట్గా మీటింగ్లో పేదవాడికి అన్యాయం జరిగితే ఒప్పుకోను. ఎవడైనా కానీ, ఎంతటి వాడైనా కానీ వార్నింగే ఇచ్చేది. వార్నింగ్ ఏడి పెద్ద మంచి మంచి వాళ్ళు ఎంపీలని కూడా సస్పెండ్ చేసిన, పార్టీలను తీసేపించిన. అట్లా పాపం చాలామంది ఏఐ చేస్తాడో, నాకేం చేస్తాడో అని దిక్కులు చూస్తుంటారండి పేదవాళ్ళు. ఇల్లు లేక, ఇల్లు గడవక, పిల్లలంతా చేతులకు రాక, చదువులు లేక అల్లాడుతుంటారండి గ్రామీణ ప్రాంతం. అలాంటి వాళ్ళ కోసం పనిచేసిన. ఇల్లు లేని కాడ అసలు ఊర్లే కట్టించిన. త్రాగునీరు లేని అసలు నీళ్లు లేని గ్రామాలు లేకుండా చేసిన. అది అవును సార్. ఎక్కడ చూసినా ఏదంటే అది చేసేది. అప్పటికప్పుడే కమాన్, ఎంత డబ్బు అంటే అంత డబ్బు శాంక్షన్ అనిపించేది. ముఖ్యమంత్రి గారి దగ్గర తెచ్చేది, పెట్టేది. ఈ రోడ్డు వెంటనే శాంక్షన్, రేపటి నుంచి కొబ్బరికాయ కొట్టు స్టార్ట్. ఒక మసీదు కూలిపోయింది వర్షానికి ఒక ఊరిలో. మసీదు ముందు నుంచే రోడ్డు పోవాలి. ముస్లిమ్స్ అంతా అక్కడ ఆగి ఆపారు. డబ్బటి ఏ క్యా హువా దేఖో, మసీద్ క్యా హువా ఆవో దేఖో. చూస్తే వెనక గోడకైనా కూలిపోయింది. అచ్చా क्या करना मैं, नया बनाना सर, ओके बनाएंगे, कल ही सैंक्शन लाऊंगा, कल सुबह मैं आके नारियल फोड़ के काम स्टार्ट करके जाऊंगा. और అని మొక్కలు చూసుకున్నారు అందరు. ఓకే కల్ సుబా మిలింగి తయారు రహనా అని వెళ్ళిపోయినా. ఇలాంటి చాలా చెప్తారు ఈ నాయకులు. ఇప్పుడు పోతున్నాడు, శాంక్షన్ అయిద్దంట, పొద్దున్నే వచ్చి అని అనుకున్నారట. నాకు ప్రెస్ వాళ్ళు కానీ చెప్పారు. పొద్దున్నే దిగిన అక్కడ దేకో ₹1,00,00,000 శాంక్షన్, కొబ్బరికాయ కొట్టిన ఇంజనీర్లు కమాన్ మొత్తం ఇది కట్టండి, ఇట్లా చేయండి, వీళ్ళు 1 2 3 4 5 ఇగో వీళ్ళు ఏం చెప్తే చేయండి, ఇది మస్జిద్, వాళ్ళకి ఇష్టంగా కట్టాలి అని చెప్పిపోయినా. అట్లా పని చేసేవాడిని నేను. ఇక అయ్యేస్తున్నాడు, ఇక వచ్చిండు, మా పని అయిపోయింది అంతే. అసలు ఇంకొకటి, నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతున్నా, అంటే పొన్నమన్నాడు సంగతి 7-8 సంవత్సరాల క్రితం పోతూ. అవును శంషాబాద్కి ఏముంటుందా రింగ్ రోడ్డు, నా కాన్స్టిట్యున్సీ కూడా ఉండాలి కదా రింగ్ రోడ్డు. ఇది బాగలేదు, నా కాన్స్టిట్యున్సీ 10 మండలాలకు రింగ్ రోడ్ ఉండాల్సిందే. 6 లైన్స్ అనుకుంటూ పోయినా, వచ్చిన పట్టిన, సీఎం దగ్గర పోయినా కుదరలే, మంత్రిని పట్టిన, ఢిల్లీకి పెట్టిన, శాంక్షన్ తెచ్చిన, స్టార్ట్ చేసిన, రోడ్డు అయిపోయింది 6 లైన్స్. ఇట్లా కూర్చొని కారులో 6 లైన్స్ రోడ్స్ రా నా కాన్స్టిట్యున్సీకి అనుకుంటూ నేనొక్కనే ఇనాగ్రేట్ చేసి, నేనే నా కారులో బాంచత్ మునగాన్ని 6 లైన్స్ రోడ్ 10 మండలాలకి ఇట్లా పోయి ఇట్ట పోయి అట్ట పోయి నిజామాబాద్ నుంచి వెళ్ళిపోద్ది నాందేడికి. అందరు ఆశ్చర్యపూర్ణి, ఇదేంటి 6 లైన్స్ రోడ్ 10 మండలాలకు వేసేసిన. అట్లా పనిచేసిన. గ్రేట్ సార్. అందుకనే దేవుడు అంటారు, పనోడంటే బాబుమోహన్ అంటారు. నిజంగా సార్, ఆ హార్డ్ వర్కే మనకు సక్సెస్ ఇస్తుంది కదా.
ఒకసారి చంద్రబాబు గారిని ఒక ఊరి మీదకి వెళ్ళి తీసుకుపోయినా. సింగూరు ప్రాజెక్ట్ అని ఉంది నా కాన్స్టిట్యున్సీ. సింగూరు ప్రాజెక్టు చుట్టూ నా కాన్స్టిట్యున్సీ ఉంటుంది. చంద్రబాబు చూపించిన ఇగో ఇవన్నీ మునిగిపోయిన గ్రామాలు. ఇవి చూడండి, చీమలు, పాములు, తేళ్ళు, ఇగో చూడండి ఊర్లు, రేకుల షెడ్లు వేసుకొని ఉన్నారు, చెట్ల కింద ఉన్నారు. ఇవన్నీ కట్టాలి సార్, పాపం వాళ్ళకు నీడనియాలి సార్ అని చూపించిన. మనము ఇంత చేయటం మన వల్ల అయిద్దా, ప్లాన్ చేసుకుంటారా అన్నాడు. ప్లాన్ చేసిన, కొన్ని చేయగలిగిన, ఆ ఊరు చేయలేకపోయినా. మళ్ళీ ఎమ్మెల్యే అయినా, మంత్రి, ఫటాఫట్ ఊరుకు ఊరే కట్టిపారేసిన. అట్లా చాలా ఊర్లు అట్లా మునిగిపోయి ఇట్లా ఉన్న ఊర్లన్నీ కట్టేసిన. ఈ లోపల కేసీఆర్ గారు వచ్చి డబుల్ బెడ్రూమ్లో కూడా ప్రతి మండలం కట్టిపారేసిన. అందుకనే పనివాడు అంటే బాబుమోహన్ అంట. అట్లా పని చేసిన. అట్లా నా దేవుడు ఎన్టీ రామారావు గారు, నా తమ్ముడు బ్రహ్మాండంగా చేశాడు, అది సంతోషపడి ఉంటాడు.